హాయ్ ఫ్రెండ్స్, పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా అరవింద స్వామిని తన తమ్ముడు కార్తీని తీసుకొని 96 ఫేమ్ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ని డైరెక్టర్గా తీసిన సింపుల్ సినిమా సత్యం సుందరం. ఈ సినిమా ట్రైలర్ చూసి ఆహా అద్భుతమైన సినిమా అనుకొని థియేటర్లోకి వెళ్తే సినిమా బిగినింగ్ ఎంత దరిద్రంగా ఉంది అంటే సినిమాని హాల్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఏదో అరవింద స్వామి తన చిన్ననాటి టైంలో తన ఇల్లు అమ్ముతున్నప్పుడు వాళ్ళు ఇల్లు సర్దుకోవటం, లారీలోకి ఎక్కించటం, ఇదంతా సీన్ని 2 నిమిషంలో చూపించదగ్గదాన్ని పావుగంట సేపు డ్రాగ్ చేస్తారు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఒక 100 రామచిలుకలు ఒక చెట్టు మీదకి రావటం, వాటిని ఫీడ్ చేయటం, ఇది అరవింద స్వామి ఫీడ్ చేయటం, ఈ సీన్ చాలా బాగుంటుంది. మరి బిగినింగ్లోనే ఇలాంటి సీన్ తోటి ఎందుకు ఓపెన్ చేయాలని డైరెక్టర్కి అనిపించలేదో తెలియదు. స్టోరీ విషయానికి వస్తే అరవింద స్వామికి తన చిన్ననాటి చెల్లెలు అంటే బాబాయ్ కూతురు పెళ్ళి ఇన్విటేషన్ వస్తుంది. ఆ పెళ్ళికని బయలుదేరుతాడు. అరవింద స్వామి ఏం పని చేస్తాడు ఏంటి అని చూపించరు, కానీ తర్వాత ఒక క్రికెట్ కోచ్గా చేస్తున్నట్టుగా చూపిస్తుంటారు. అయితే సినిమాలో చాలా క్వశ్చన్స్ అన్ఆన్సరబుల్గా వదిలేస్తాడు డైరెక్టర్. అసలు ఆ చెల్లెలు ఎవరు, ఎందుకు పిలిచింది, అసలు అరవింద స్వామిని గొప్పగా అందరూ ఎందుకు ట్రీట్ చేస్తుంటారు, వాళ్ళ నాన్న గొప్పతనం ఏంటి, ట్యూషన్లో చెప్పుకుండే వాళ్ళ నాన్నగారు గొప్పగా ఎందుకు ట్రీట్ చేయబడతారు, వాళ్ళందరినీ వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి ఎందుకు వెళ్ళలేదు, వీళ్ళ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరు, మోసం చేశారు అని చెప్తున్నారు, ఏ రకమైన మోసం చేశారు. ఆ తర్వాత టోటల్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ పెళ్ళికి వెళ్తాడో, ఏ పెళ్ళికైతే వెళ్తాడో అరవింద స్వామి, ఆ పెళ్ళిలో కార్తీ అనే వ్యక్తి బావా అని పిలుస్తూ ఉంటాడు. అసలు ఆ కార్తీ ఎవరు, ఎందుకు పరిచయం అయ్యాడు, వీళ్ళకి అతనికి ఉన్న సంబంధం ఏంటి, ఇతని బాబాయిలు ఎవరైతే ఆ పెళ్ళిలో కలుస్తారో వాళ్ళు ఆ కార్తీని గుర్తుపడతారు, కానీ అరవింద స్వామి గుర్తుపట్టాడు. మరి వాళ్ళకి కార్తీకి ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు అతన్ని పలకరిస్తారు, అసలు కార్తీ ప్రొఫెషన్ ఏంటి, అతని లింక్ ఏంటి అరవింద స్వామితోటి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఉన్న పరిచయం ఏంటి, ఇవి ఏవి చెప్పరు. టోటల్లీ సినిమా మొదలు నుంచి లాస్ట్ దాకా ఇతను బావా అని తిరగటం, ఆ పెళ్ళిలో బస్ మిస్ అయ్యేలాగా చేయటం, తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళటం, అక్కడ భోజనం ఆల్రెడీ చేశారు కాబట్టి మళ్ళీ మందు తాగటం, మళ్ళీ మందు తాగిన తర్వాత అటు ఇటు చెరువు దగ్గరికి అక్కడికి వెళ్ళటం రావటం, మళ్ళీ వచ్చి పడుకోవటం. అరే నేను ఇతని పెళ్ళి ఇతని పేరే తెలుసుకోకుండా నేను ఇంత టైం గడిపాను అనే గిల్ట్ కాన్షియస్లో అరవింద స్వామి మళ్ళీ ఇంటికి వచ్చేయటం, అతని ఫోన్ నెంబర్ రాశాడు కాబట్టి మళ్ళీ కాల్ చేయటం, నువ్వెవరో నాకు తెలియదు అనటం, మళ్ళీ కార్తీ తను ఎవరో డైరెక్ట్గా చెప్పకుండా గుర్తుపట్టు అనటం, జరుగుతుంది. కానీ ఈ అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మాత్రం ఎక్కడా ఉండవు. లాస్ట్కి కూడా నీ పేరు సుందరం అంటాడే కానీ నీకు నాకు ఉన్న రిలేషన్ ఇది అని కానీ చాలా ప్రశ్నలు ఆన్సర్ చేయకుండానే సినిమాలో వదిలేస్తాడు. సో మేబీ కాస్త ఎంటర్టైనింగ్గా కాస్త ఏవో చిన్న జోక్స్గా అనిపించవచ్చు, కానీ సినిమా ఓవరాల్గా ఎంటర్టైనింగ్ అయితే అనిపించదు. ఈ క్వశ్చన్స్లో కనీసం ఒక 10% క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చేసి ఉంటే బాగుండేది. మరి డైరెక్టర్ ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు, లాస్ట్లో గ్లిమ్స్ అట్లా పెట్టి వదిలేస్తాడు.